చూస్తున్నాం. ఋషికొండ ప్యాలెస్ లో ఇటు ప్యాలెస్ విషయంలో కూటమి నేతల మధ్య కొన్ని భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఋషికొండ ప్యాలెస్ ను ఆతిథ్య రంగానికి అప్పగించాలని మంత్రులు సబ్ కమిటీ భావిస్తూ ఉండటంతో ఆ నిర్ణయం సరికాదంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ఒకప్పుడు ఋషికొండకు ఉచితంగా వెళ్లి ప్రకృతిని ఆస్వాదించే వాళ్లమని, ప్యాలెస్ ను 5 స్టార్ హోటల్ గా గనక మార్చేస్తే సామాన్యులకు ప్రయోజనం ఉండదని అంటున్నారు వాళ్ళు. నిర్వహణ కష్టమైతే ప్యాలెస్ ను టీటీడీకి అప్పగించాలని, ఎలాగో అది టీటీడీ ఆలయం ఎదురుగా ఉన్నందున కన్వెన్షన్ సెంటర్ గా మార్చాలని సూచించారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా మ్యూజియం ఏర్పాటు చేయాలని కోరారు బీజేపీ నేతలు. ఎవరిని సంప్రదించకుండా కమిటీ వేయడం వల్ల ఉపయోగం లేదని, ప్రజా అభిప్రాయ సేకరణ చేయకుండా ముందుకు వెళ్లటం సరికాదని అన్నారు. విష్ణుకుమార్ రాజు ప్యాలెస్ విషయంలో ఎమ్మెల్యేలు, ఎంపీల సూచనలు కూడా తీసుకోలేదని విమర్శించారు. పోయిన డబ్బులు ఎలానో తిరిగి రావు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి సామాన్యులకు అందుబాటులో ప్యాలెస్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విశాఖపట్నం ఋషికొండ మీద నిర్మించినటువంటి ప్యాలెస్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ రకంగా ఉపయోగంలోకి తేవాలి అనే దాని మీద మంత్రుల కమిటీ సమావేశం జరిగింది. వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించినటువంటి వాటిని ఏ రకంగా సద్వినియోగం చేయాలన్నప్పుడు వాటిని మెజారిటీ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అంటే హోటల్స్కో లేక ఆ రకమైనటువంటి ఉపయోగంలోకి వచ్చే వాటికి ఇవ్వాలని చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు అవి హోటల్ కన్వీనియంట్గా లేవు, మాకు అదనంగా ప్లేస్ కావాలి అని అడిగారు. అదనంగా ప్లేస్ అడిగితే దానికి కొండ కిందనే ఒక 9 ఎకర్స్ ఉందని చెప్పి ఐడెంటిఫై చేశాం. ఆ 9 ఎకర్స్ ఇది ఇస్తాము అని అంటే దేశంలోనే పెద్ద పెద్ద హోటల్ సంస్థలన్నీ కూడా వచ్చి అప్లై చేశాయి. అయితే దాన్ని ఇవాళ డీటెయిల్డ్గా వెళ్ళి అనలైజ్ చేసినప్పుడు ఆ కింద ఉన్నటువంటి ల్యాండ్ 9 ఎకర్స్ అనుకుంటే ఆ 9 ఎకర్స్లో 7 ఎకర్స్ సిఆర్జెడ్ నిబంధనల కింద ఏ రకమైనటువంటి నిర్మాణాలు చేపట్టడానికి అవకాశం లేదు. అంటే కేవలం 2 ఎకరాలే మిగులుతుంది. ఇది ఒక కొత్త సవాల్ ఈరోజు మా కమిటీ సమావేశం ముందుకు వచ్చింది. ఎందుకంటే చాలా డీటెయిల్డ్గా మనం మ్యాపింగ్ చేయించిన తర్వాత జిఓఎం మీటింగ్ చేసుకున్నాం. ఒక్కొక్కటి మనం ఆలోచిస్తూ ఉంటే ఇవాళ ఇంత తలబద్దలు కొట్టుకోవడానికి ఆ రోజు ఆ ప్రభుత్వం చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి విధానం. ఎందువల్లంటే టూరిజం మినిస్టర్గా టూరిజంకి అత్యధిక ఆదాయం వచ్చినటువంటి ఋషికొండ మీద రిసార్ట్స్ ఉండేవి. మాకు సంవత్సరానికి 7 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి నుంచి వాటిని పడగొట్టి అక్కడ ప్యాలెస్లు కట్టేశారు. కట్టేసి ఇవాళ మనం నెలకి 25 లక్షల రూపాయలు కరెంటు బిల్లు కానీ మెయింటెనెన్స్ కానీ కట్టవలసిన పరిస్థితి, తిరిగి కట్టవలసిన పరిస్థితి వస్తూ ఉంది. 7 కోట్ల పోగా మళ్ళీ తిరిగి కట్టేటువంటి పరిస్థితిలోకి వచ్చాం. ఇప్పుడు దీని మీద ఏ రకంగా ఋషికొండని మళ్ళీ వినియోగంలో తీసుకురావాలి, టూరిజం డిపార్ట్మెంట్కి ఆదాయం రావాలి, మరో పక్కన ప్రజల సందర్శనార్థం కూడా బాగుండాలి. దీని గురించి బాగా ఆలోచించినప్పుడు డిఫరెంట్ ప్రపోజల్స్ ముందుకు వస్తూ ఉన్నాయి. ఇందాక మంత్రి గారు చెప్పినట్లుగా వివిధ సంస్థలు ముందుకు వచ్చాయి, కానీ వైబుల్ ప్రాజెక్ట్ ఏదో వద్దు అనేటువంటి దాని మీద ఎక్కువగా దృష్టి పెడతా ఉన్నాం. మాకు నిన్నటి వరకు ఋషికొండ ప్యాలెస్, ఆ ప్యాలెస్ పైన ఇంకొక 60,000 చదరపు అడుగుల్లో మనం నిర్మించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ ప్యాలెస్ పైన రూములు వేసి హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి ఇవ్వాలనేది ఒక ఆలోచన ఉంది. దాంతోపాటు కింద 9 ఎకరాలు ఉంది, ఆ 9 ఎకరాలను కూడా వినియోగంలోకి తెచ్చుకోవచ్చు అనేటువంటి ఆలోచన నిన్నటి వరకు ఉంది మాకు. అది ఋషికొండ ప్యాలెస్ ఇది వరకు ప్రతి సామాన్యుడికి కూడా, అంటే విశాఖపట్నంలో ఉన్న వాళ్ళకే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకులకి అది చాలా అద్భుతమైన అవకాశం కింద ఉండేది. అంటే కామన్గా వెళ్ళి అక్కడ ఏదో ఒక 15 రూపాయలు 20 రూపాయలు పెట్టి అక్కడ టీ తాగి సముద్రపు అందాలని అవన్నీ కూడా చూసేదానికి అవకాశం ఉండిన పరిస్థితి నుంచి ఈరోజు ఎవ్వరూ కూడా వెళ్ళలేనటువంటి సిచ్యువేషను అక్కడికి ఏర్పడింది. ఇవాళ నేను పేపర్స్లో చూశాను, ప్రస్తుత ప్రభుత్వము మంత్రులకి పార్టీ పరంగా మాట్లాడటం లేదు. మా మంత్రి అయినా సరే నేను పార్టీ పరంగా మాట్లాడటం లేదు. నేను వ్యక్తిగతంగా ఒక సామాన్య పౌరుడిగా, అట్లాగే ఒక ప్రజాప్రతినిధిగా నేను మాట్లాడుతున్నాను. ఇది ఆలోచించండి అని చెప్తున్నాను. అది మా మంత్రి ఉన్నారా లేకపోతే ఇంకొక మంత్రి ఉన్నారా, ఇవన్నీ మా మంత్రి దట్స్ డిఫరెంట్ ఇష్యూ. అది పాలిటిక్స్ మాట్లాడటం లేదు ఇక్కడ నేను. కానీ ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు
పద్ధతి ప్రకారము ఇక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యేస్ కూడా చర్చిస్తే వాళ్ళు ప్రజాప్రతినిధులు కాబట్టి అక్కడ లోకల్ ఎమ్మెల్యే అక్కడ ఉన్నారు గంటా శ్రీనివాసరావు గారు, అది ఆయన నియోజకవర్గం వస్తుంది. పోనీ మిగిలిన వాళ్ళు అది ఒక్కళ్ళే ఆయన నియోజకవర్గ ప్రజలే అక్కడికి వెళ్ళరు కాబట్టి అందరూ ఒక ఒపీనియన్ తీసుకోండి, బీచ్ రోడ్లో పెట్టండి, ఒక 10 మందిని పెట్టి ఒక వారం రోజుల్లో అక్కడ ఏం చేస్తే బాగుంటుందని అంటే మీకు కరెక్ట్ ఒపీనియన్ వస్తుంది. అది ఋషికొండ. ఋషికొండ ప్యాలెస్ ను ఏం చేయాలి, ఎలా ఉపయోగించాలి, ప్రజెంట్ ఇదే హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్ చెప్పండి, ప్రజెంట్ అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? ఇటు బీజేపీ టీటీడీకి అప్పగించాలి అంటూ ఉంటే ఇటు టీడీపీ మాత్రం దాన్ని ఒక కన్వెన్షన్ సెంటర్ లాగా ఒక 5 స్టార్ హోటల్ లాగా మార్చాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు అక్కడ ప్రజలు ఏం చెప్తున్నారు, అక్కడ కూటమి నేతలు ఏం అభిప్రాయపడుతున్నారు, అప్డేట్స్ ఏంటి శివశంకర్? సర్తాజ్ మనం చూసుకుంటే ఋషికొండ ఒకసారి మనం మొదటి నుంచి పరిశీలిస్తే ఋషికొండ అనేది ఒక అద్భుతమైన ఏరియా, మంచి పర్యాటక ప్రదేశంగానే చెప్పుకోవచ్చు. అయితే దానిపైన గత ప్రభుత్వాలు అయితే రిసార్ట్స్ నిర్మించి ఆ రిసార్ట్స్ నుంచి ఒక్కసారిగా ఋషికొండ వ్యూని చూస్తే మనం బస్సులో ఇండియాలోనే ఉన్నామా, ఫారిన్ కంట్రీస్లో ఉన్నామా, లేదంటే ఒక మాల్దీవ్స్ లాంటి ప్రదేశంలో ఉన్నామా అనేటటువంటి ఒక ఫీలింగ్ వచ్చేది ప్రతి ఒక్కరు కూడా. అయితే దాన్ని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019-24 మధ్య సుమారు 500 కోట్ల రూపాయలు వెచ్చించి ఋషికొండ ప్యాలెస్ని అయితే ఒక ప్యాలెస్ నిర్మించారు. ఆ ప్యాలెస్ని ఇప్పటికే బిగ్ టీవీ ఒక 2-3 సార్లు మనకి చాలా ఎక్స్క్లూజివ్గా చూపించింది. ఎందుకంటే ప్యాలెస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క చిన్న ఐటమ్, బాత్రూంలో కమోడ్ కూడా సుమారు 28 నుంచి 30 లక్షల రూపాయలు పెట్టి అక్కడ నిర్మించడం జరిగింది. అదేవిధంగా పడుకునే బెడ్ కావచ్చు, అదేవిధంగా కూర్చునే చైర్స్ కావచ్చు, అదేవిధంగా పైన ఫ్యాన్స్ కావచ్చు, ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ కూడా టూ కాస్ట్లీ, అన్ని కూడా ఫారెన్ నుంచి తెప్పించినటువంటి ఐటమ్స్ కాబట్టి సుమారు 500 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని అప్పటి ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా చెప్పింది. అయితే దానిపై అనేక విమర్శలు వచ్చాయి అప్పటి ప్రభుత్వం. ముఖ్యంగా మనం చూసుకుంటే 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి అదొక కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాన్ని అప్పుడు అన్ని పార్టీలు కావచ్చు, విశాఖలో ఉన్నటువంటి లోకల్ పీపుల్ కావచ్చు, మొత్తం అందరూ కూడా పూర్తిగా దాన్ని వ్యతిరేకించింది. ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి అందమైనటువంటి రుచికొండని ఎందుకు అలా తవ్వేస్తున్నారు, ఎందుకు పాటు చేస్తున్నారు అంటూ అనేక విమర్శలు వచ్చాయి. అప్పుడు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు పవన్ కళ్యాణ్ కూడా దాన్ని అంటే అక్కడికి సందర్శించడానికి ఒకసారి ప్రయత్నం చేశారు. అయితే అప్పుడు వీలు పడలేదు. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, అదేవిధంగా పవన్ అందరూ కూడా దాన్ని సందర్శించారు. చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే విదేశాల్లో కూడా ఇలాంటి ప్యాలెస్ చూడలేదు. ఎందుకంటే మొదటి దాన్ని వైసీపీ ఒక సీఎం భవనానికి అనేటట్లు మాట్లాడడం జరిగింది. తర్వాత విమర్శలు వచ్చాకైతే పర్యాటక రంగానికి ఇది పనికొస్తుందని చెప్పారు. అయితే దానిపై అనేక సార్లు ఇప్పటికే 2-3 సార్లు రివ్యూ కమిటీలు జరిగాయి. సీఎం చంద్రబాబు స్వయంగా రావడం జరిగింది. ఋషికొండ ప్యాలెస్ సందర్శించి ఒక సరైన నిర్ణయం తీసుకుంటాం, దీనిపై అసెంబ్లీలో చర్చిస్తాం, మంత్రులు కమిటీ కూడా వేస్తామని అప్పుడే మనకి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి ఒక మంత్రుల సబ్ కమిటీని కూడా వేయడం జరిగింది. ఫైనాన్స్ మినిస్టర్ పయ్యాలు కేసు కావచ్చు, అదేవిధంగా పర్యాటక శాఖ మంత్రి అయినటువంటి కందుల దుర్గేష్ కావచ్చు, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అయినటువంటి బాలా వీరాంజనేయ స్వామి. సో వీళ్ళు ముగ్గురుతో కలిపి సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. అయితే వీళ్ళు ముగ్గురు కమిటీ ఇప్పటికే సుమారు 3 సార్లు భేటీ అయింది. అయితే రీసెంట్గా జరిగినటువంటి భేటీలో అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాయి. ఎందుకంటే ఈ యొక్క ఏదైతే ఋషికొండ ప్యాలెస్ ఉందో, ఋషికొండ ప్యాలెస్ నిర్వహణకి మనం చూసినట్లయితే సుమారు ప్రతి నెల 25 లక్షల రూపాయలు అయితే ప్రస్తుతానికి వెచ్చించాల్సి వస్తుంది. కేవలం అంటే ప్రభుత్వ ధనాన్ని 25 లక్షల రూపాయలు దానికోసం వెచ్చించాల్సి వస్తుంది. గతంలో రిసార్ట్స్ ఉండేటప్పుడు అయితే సుమారు 7 కోట్ల రూపాయల వరకు దానికి ఆదాయం వచ్చేది. కానీ ప్రస్తుతం కేవలం నిర్వహణకి, దానికి కరెంట్ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, వీటి కోసమే కేవలం 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీనిపై కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అయితే నిర్ణయానికి అనుగుణంగానే 3 సంవత్సరాలు అయితే ముందుకు వచ్చే దీని యొక్క నిర్వహణకు సంబంధించి అటు తాజ్లీలా కావచ్చు, అదేవిధంగా అట్మాస్ఫియర్ కావచ్చు, అదేవిధంగా ఫెమా అనే 3 సంస్థలు కూడా ముందుకు వచ్చే దీన్ని నిర్వహణ చూసుకోవడానికి అయితే అనేక సమస్యలు అక్కడ మనకి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం ఏదైతే మనకి గత వైసీపీ హయాంలో నిర్మించినటువంటి ప్యాలెస్ కాబట్టి వాళ్ళు చేసినటువంటి ప్లానింగ్ అయితే ప్రస్తుతం ఆతిథ్య రంగానికి ఏ విధంగా సరిపడదని చెప్పేసి ప్రస్తుతం ముందుకు వచ్చినటువంటి 3 సంస్థలు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశాయి. సో ఈ నేపథ్యంలో మంత్రుల సభ్యుడితో ఒక నిర్ణయానికి వచ్చింది. ఏదైతే మనకి ప్రస్తుతం ఉన్న ప్యాలెస్ ఉందో, ప్యాలెస్కి పైన మరొక 2 అంతస్తులు నిర్మించుకుంటే ఆతిథ్య రంగానికి పనికొస్తుందని చెప్పేసి మంత్రుల సబ్ కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి మరొకసారి రేపు 28వ తారీఖున పూర్తి స్థాయిలో మరొకసారి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రేపు విశాఖ అధికారులు కూడా, టూరిజం అధికారులు కూడా అక్కడికి వెళ్ళి ఋషికొండ ప్యాలెస్ అంటే ఏ విధంగా పనికొస్తుంది అనే దాని మీద మరొకసారి రివ్యూ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సో అయితే దీనికి సంబంధించి విష్ణుకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే వ్యాఖ్యలను కూడా తన వ్యక్తిగతంగా చెప్పారు. ఎందుకంటే ప్రభుత్వం ఈ విధంగా ఆలోచించడం కరెక్ట్ కాదు. మంత్రులు సబ్ కమిటీ వేసి అంటే లోకల్లో ఉన్న పబ్లిక్ కానీ, లోకల్ ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా ఎమ్మెల్యేల ఒపీనియన్ తీసుకోకుండా కేవలం 3 మంత్రుల నిర్ణయం మేరకు దాన్ని వదిలేయడం కరెక్ట్ కాదు. ఆపోజిట్లో మనకి టీటీడీ టెంపుల్ ఉంది ఋషికొండ ప్యాలెస్కి ఆపోజిట్లో, దానికి అనుబంధంగా దీన్ని డెవలప్ చేయాలి తప్ప ఇలా సొంత నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ అయితే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంటే ఈ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేశారు, లేదంటే కమిటీలో బీజేపీ వాళ్ళు ఎవరు లేరా, లేదంటే లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరిని తీసుకునే ఉద్దేశంతో వ్యాఖ్యలు చేశారనేది అయితే తెలియాల్సి ఉంది. అయితే దీనిపై టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు ఏ విధంగా స్పందిస్తుందో కూడా చూడాలి. అదేవిధంగా లోకల్ పీపుల్ కూడా ఏ విధంగా స్పందిస్తారో మనకు చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ శివశంకర్.